వెల్కమ్ బ్యాక్. రాజధాని ప్రాంతంలో నిన్న వైఎస్ జగన్ పర్యటించారు. శంకుస్థాపన జరిగిన ఉద్దండ రాయనిపాలెం గ్రామస్తులతో మాట్లాడారు. శంకుస్థాపన సందర్భంగా తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అక్కడ కొంతమంది ప్రజలు వైఎస్ జగన్కి చెప్పడమే కాకుండా భూములు ఇవ్వకపోతే పంటలు తగలబెడతారా, కేసులు పెట్టరు, ఆయన అరెస్టులు ఉండవని చెప్పి గడిచిన కొన్ని నెలలుగా 10 నెలల కాలంలో జరిగిన 13 ఇన్సిడెంట్లపైన ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముందుగా డిస్కషన్ చేద్దాం. ఇవాల్టి హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒంగోలు నుంచి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కాసేపట్లో అద్దంక దయాకర్ టీ కాంగ్రెస్ నుంచి అటెండ్ కాబోతున్నారు. అలాగే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆదిమూలపు సురేష్ దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటించిన సందర్భంగా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఇన్నాళ్ళుగా చాలా వ్యవహారం అంటే ఉద్దండ రాయనిపాలెం అంటే ఏకంగా శంకుస్థాపన జరిగిన గ్రామం, ఆ గ్రామానికి సంబంధించిన చాలామంది కూలీలు కావచ్చు, భూమి లేని నిరుపేదలు కావచ్చు, అలాగే భూములున్న చిన్న సన్నకారు రైతులు కావచ్చు, వీళ్ళందరూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్పష్టంగా వైఎస్ జగన్ ముందు చెప్పడం జరిగింది. ఒక రైతు అయితే ఏకంగా తన బలవంతక విక్రయానికి పాల్పడ్డా దాదాపు 15 లక్షలకు మాత్రమే ఎకరం పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలు పలుకుతుంది. మొత్తం జరుగుతున్న తతంగానంతటిని కూడా అక్కడ బయటపెట్టడం జరిగింది. వాస్తవంగా ఈ పర్యటన ద్వారా మీరు తెలుసుకున్న తాజా అంశాలేంటి, ఈ అంశాలని ఏ విధంగా హైలైట్ చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు ఈ అంశాల ఆధారంగా? నమస్కారం అండి శ్రీహరి గారు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా మరొక్కసారి అది మరి తెలుగుదేశం పార్టీ మన రాజధాని శంకుస్థాపనలో పదే చెప్తా ఉండింది. మేము 33,000 ఎకరాలు భూ సేకరణ చేశాము, భూ సమీకరణ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు గొప్పగా. ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా, అది భూ సమీకరణ లేకపోతే భూ స్వాధీనం అని బలవంతంగా మరి ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురి చేసి మరి వారి దగ్గర నుంచి భూమి ఏ విధంగా లాక్కున్నది గత 10 నెలల్లో మనం జరిగిన సంఘటనలు ప్రస్ఫుటంగా మనకు కనపడతా ఉన్నాయి. మరి నిన్నటికి మొన్న మరి చెరుకు పంటను తగలబెట్టడం, మరి దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాన్ని క్లియర్గా మనకు ఆ యొక్క పరిస్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎక్కడ మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా ఉండడానికి ప్రధానమైన కారణాలు ఈ విధంగా బలవంతంగా భూముల్ని లాక్కుంటూ ఉన్నారు. ఈ విధంగా బలవంతంగా ముఖ్యంగా పేద ప్రజలకు అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్కుంటూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దాని మీద మేము పోరాటం చేసాం, వారి భూములు వారికి తిరిగి ఇప్పిస్తాము, న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. ఎక్కడ మీరు జరిగిన సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. అక్కడ మీకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, 50,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. వాటిని డీనోటిఫై చేసుకొని అక్కడ మీరు రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని ఈరోజు కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ప్రాథమికంగా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి ఇంత భూమి ఉన్నప్పుడు మీరు ఈ భూమిని మీరు తీసుకొచ్చి ఈ 33,000 ఎకరాల భూమిని తీసుకొచ్చి మరి ముఖ్యంగా ఏవైతే పేద ప్రజల భూములను అసైన్మెంట్ భూముల్ని మనం చూసాం ఇంతకుముందు కూడా. ఈ అసైన్మెంట్ భూముల్ని ఏ విధంగా వాళ్ళు లాక్కుంది ఈరోజు వివిధ ఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఏంటి, మన బరియల్ గ్రౌండ్స్ను కూడా సదును చేయడం జరిగింది. వారి యొక్క రైతుల పొలాలకు ముఖ్యంగా బోర్లు ఉంటే బోర్లకు కరెంట్ కనెక్షన్ కట్ చేయడము, తర్వాత వాళ్ళని భయభ్రాంతకు గురి చేయడము, తర్వాత వారి మీద ఏదైనా కేసులు పెట్టడం, లేకపోతే అవి అసైన్మెంట్ భూములు అయి ఉన్నా కూడా అసైన్మెంట్ భూములు కాదు, ఇంతకుముందు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి కొత్తగా ఎక్కడో పాత సర్క్యులర్ తీసుకొచ్చి భూమిని స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ కేవలం ఆ భూముల్ని తీసుకెళ్ళి అదేదో వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులు, మేము రాజధాని నిర్మాణం చేస్తాం, ఇందులో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం, స్విస్ ఛాలెంజ్ ద్వారా మేము టెండర్లు పిలుస్తాం. అక్కడ గ్లోబల్ టెండర్లు లేవు, స్విస్ ఛాలెంజ్ మెథడ్స్ లేవు, కేవలం క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింతే వ్యవహారంతో అక్కడ మొత్తం ఆ భూముల్ని అప్పనంగా విదేశీ కంపెనీలకు లేకపోతే విదేశాలకు వాళ్ళకు పేద ప్రజల అసైన్మెంట్ భూములను అప్పగించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దాన్ని మేము ముందు ఏదైనా దాని గురించి మాట్లాడితే మన రాజధాని భూముల గురించి మాట్లాడితే దీన్ని రాజకీయం చేస్తున్నారంటారు. మరి ఆ యొక్క రాజధానికి ప్రత్యేక హోదా కోసం అక్కడ దీక్ష చేపడతా ఉంటే మరి మీరు శంకుస్థాపనకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి మరి ఆ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోవాలనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా మంత్రులందరూ ఆయన మీద పడ్డం, లేకపోతే పేపర్ల మీద స్టేట్మెంట్ ఇవ్వడము, మరి ఈ విధంగా అవాకులు చవకులు పెరగడం మనం చూస్తూ ఉన్నాం.
అక్కడ మేము ఖచ్చితంగా అక్కడ మేము రాజధాని నిర్మాణం చేసుకోవడం మాకు ఏమాత్రం అభ్యంతరం లేదని మేము ముందే చెప్పాము. పదే పదే దాని విషయం గురించి చెప్తా వచ్చాం. మొన్నటి కూడా వాళ్ళకి చెప్పాం. మేము రాజధాని శంకుస్థాపనలు కూడా మేము ఆ యొక్క కార్యక్రమంలో కూడా మేము పాల్గొనకపోవడానికి ప్రధాన కారణాలు అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏకంగా పత్రికా ముఖంగా అందరికీ చెప్పారు. ఎందుకు పోతా ఉన్నారు, మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధంగా మరి వారి ఇచ్చిన వారి యొక్క గైడ్ లైన్స్ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మీరు ఈ యొక్క భూమిని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు, ఏ విధంగా మీరు అనవసరమైన మరి ఆర్భాటానికి పోయి 100 కోట్ల రూపాయలను మరి ఎక్స్పెండిచర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మేము దాంట్లో పాల్గొనబోమని చెప్తా ఉన్నారు. కాబట్టి అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామో అదే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పేద ప్రజల భూములు ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ భూములు ముఖ్యంగా అప్పనంగా వాళ్ళు ఏదో ఒక సర్క్యులర్ పెట్టో లేకపోతే భయభ్రాంతాలకు గురి చేసా లేదా పోలీసు వ్యవస్థను వినియోగించుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగం చేసుకుని ఆ భూములు లాక్కుంటే మాత్రం ఖచ్చితంగా మేము చూస్తూ ఊరుకోం, పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో చెప్పండి. ఈ కొన్ని కీలకమైన అంశం ఏంటంటే ఈ అసైన్ ల్యాండ్ సంబంధించి అసైన్ ల్యాండ్ అనే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన ఇది కొత్తగా జరిగింది కాదు, ఈరోజు మొదట జరిగింది కాదు ఘటన. అసైన్ ల్యాండ్ ని ఒక పేద రైతుకి ఇవ్వడం వెనక ఒక దళితుడికి ఇవ్వడం, చెప్పండి సిఆర్ గారు, అసైన్ ల్యాండ్ ని ఒక పేద రైతుకి ఒక దళితుడికి ఇవ్వడం పట్ల లేకపోతే బలహీన వర్గాలకి ఇవ్వడం పట్ల లేకపోతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకి అసైన్ ల్యాండ్ ఇవ్వడం వెనక ఒక సదుద్దేశం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఈ అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడంతో ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు అసైన్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఉన్న ఆ మౌలిక ఉద్దేశాన్ని ఏకంగా ప్రభుత్వమే హరించడమే కదా. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు ఒక గమనించినట్టయితే రైతులు ఈ రోజు కాదు ఇంకొక 6 నెలల తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఈ భూములు కోల్పోవడం వల్ల ఏ విధంగా వాళ్ళు పని లేక ఏ విధంగా వాళ్ళు మరి రోజున పడతారు. ఇది ఇచ్చిన డబ్బుతోటి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ రోజు మీకు 1000 గజాల స్థలం ఇస్తున్నాం, 200 గజాల స్థలం ఇస్తా ఉంటున్నాం, ఎప్పటికి ఇస్తారో ఇంతవరకు తెలియట్లేదు. ఇంకా అసైన్మెంట్ భూములకు వాళ్ళు ఇంకా మంచి ప్యాకేజ్ ఇవ్వాలి. అసైన్మెంట్ భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో దానికి ఇంకా ఎక్కువగా కంపెన్సేషన్ ఇవ్వాలి. అసైన్మెంట్ భూములకు వాళ్ళు ఎక్కువగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప అసైన్మెంట్ భూములకు అందరికన్నా చౌకగా దొరుకుతుందని చెప్పి వాళ్ళ భూముల్ని లాక్కోవడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అసైన్మెంట్ భూములను వారికి శాశ్వత ప్రతిపాదిక మీద వారి దగ్గర ఉండేటట్లు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము చట్టం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎప్పటికైనా కూడా మరి అంతవరకు ఈ అసైన్మెంట్ భూములు కాపాడడానికి ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరికైతే వాళ్ళకి ఆధారం ఉండేది భూమి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? అక్కడ ఈ రోజు భూములు తీసేసుకొని పోతున్నారు. వాళ్ళ ప్రత్యామ్నాయం ఇంకా వాళ్ళు చూపించట్లేదు. ముఖ్యంగా కౌలు రైతులు అయితేనేమి రైతు కూలీలు అయితేనేమి ఈ రోజు ఏ విధంగా బాధలు పడుతున్నారో రాబోయే కాలం ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు వాళ్ళు భూములు ఇవ్వలేదని తగలబెట్టడం జరుగుతూ ఉంది. భూములు ఇవ్వలేదని చెప్పి పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు భూములు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు పంట పొలాలు తగలబెడతా ఉన్నారు. ఈ విధంగా బలవంతాన వాళ్ళు భూ సమీకరణ చేశామని చెప్పుకుంటా ఉంటే ఏదో ఒక రోజు ప్రజలు ఖచ్చితంగా వారికి తగిన సమయంలో బుద్ధి చెప్తారని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో మాత్రం ఈ వాళ్ళు ఏదైతే ఈ భూ సమీకరణ చేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నారో అది భూ సమీకరణ కాదు, భూమిని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని మరి ప్రజలను రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఆ భూమి లాక్కుంటున్నారు తప్ప అది స్వచ్ఛందంగా భూమి ఇచ్చింది మాత్రం కాదని మేము ముందే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఈ జరుగుతున్న సంఘటనలు దానికి అర్థం పడతా ఉన్నాయి. సురేష్ గారు మాట్లాడిన మాటలు కానీ సాధారణ ప్రజలు మాట్లాడుతున్న మాటలు కానీ వాస్తవం. వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు వేసుకుంటే ఆ బోర్లు కూడా 3-4 నెలల నుంచి కరెంటు తీసేయడం అంటే ఏకంగా వాళ్ళకున్న అంటే రాజధాని నిర్మించవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం కాదు, కావాల్సిన భూమి తీసుకొని నిర్మించమని అందరూ చెప్తుంటే ఏకంగా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల తాలూకా రైతుల తాలూకా కుటుంబాల తాలూకా ప్రజల తాలూకా హక్కులను కూడా హరించే విధంగా ఏకంగా ప్రభుత్వమే దిగడం అనేది చాలా విచారకరం అనేది చాలా మంది చెప్తున్నమాట. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రజల హక్కులను కాలు రాయడం కరెక్ట్ కాదు. రాజధాని నిర్మాణం చేసుకుంటే ఇలా యావత్ ప్రపంచం కొత్తగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడ మరి అన్నదమ్ముల పంపిణీలో హైదరాబాద్ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కాబట్టి అక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చేసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు లేరు. కొంత రైతాంగం ఏదైతే అత్యధిక విస్తీర్ణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండే ప్రభుత్వానికి 35,000 ఎకరాలు కానీ 25,000 ఎకరాలు కానీ అంత పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అసైన్మెంట్ ల్యాండ్ గుంజుకోవాల్సిన అవసరం లేకుండే. తీసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, బాధాకరం, చింతిస్తూ ఉన్నాం. ఒక రైతుల భూమిని పంట పొలాలను కాలబెట్టి
ఇచ్చిన పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి ఆ రైతు పొలాన్ని ఏకంగా కాలబెట్టడం కానీ అసైన్మెంట్ కాల్చేసింది. ల్యాండ్ గతంలో పేద బడుగు బలైన వర్గాలకు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అట్లాంటి ల్యాండ్ తిరిగి గుంజుకోవడం కానీ అది కరెక్ట్ కాదు. ప్రధానంగా మొదటి ప్రియారిటీ కింద ఏ భూములు ఎవరికి అవసరం ఉన్నాయో ఆ భూముల ప్రకారం రాజధాని నడుపుకోవడానికి, రాజధాని నిర్మాణానికి ఎక్కడుందో అక్కడ పనులు చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా అదనంగా అవసరం ఉన్న పరిస్థితుల్లో అట్లాంటి పనులు చేయాలి. కానీ ఈ విధంగా చెరుకు రైతు ఆయన యొక్క పొలాన్ని కాలబెట్టడం, అసైన్మెంట్ ల్యాండ్లను గుంజుకోవడం కరెక్ట్ కాదు. ఒకటి కేంద్ర ప్రభుత్వం అంటే కూడా ఇక్కడ ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం అంటే ఒక ప్రత్యేక దేశంలాగా, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇంకో దేశం లెక్క భావిస్తున్నాం. ఒకటి ఇది ఫెడరల్ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇలా స్ఫూర్తితోని ఉండవలసిన అవసరం ఉంది. ఇలా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలు కవల పిల్లలు, ఇప్పుడే పుట్టినవి. ఈ దేశంలో 2 రాష్ట్రాలు ఇప్పుడే నూతనంగా ఆవిర్భవించినాయి. అట్లాంటి రాష్ట్రాలకి ప్రత్యేక ప్యాకేజీలు కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, మ్యాండేటరీ అండి. లేకపోతే ఈ రైతులు కేంద్ర ప్రభుత్వం రైతులు గారండి, ఈ దేశం రైతులు గారా? ఈ ప్రాంతంలో ఒకవైపు రైతుల కష్టాలు ఉంటే, ఒకవైపు కరువు తాండవిస్తూ ఉంటే, మరొక వైపు రాజధాని గురించి భూమి కొట్లాటలు అవుతూ ఉంటే, ఆ రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్రం మౌనం వహిస్తే ఎట్లా అండి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి రైతులు కానీ, ప్రజలు కానీ, ఇవాళ అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ ట్యాక్సులు కడుతున్నారు కానీ, ఇక్కడ ట్యాక్సులు కట్టబట్టే కదా అక్కడ దేశం నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు ఇక్కడ నుంచి మనం రిప్రజెంటేషన్ ఉంటేనే కదా, 42 ఎంపీలు ఉంటేనే కదా అక్కడ కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం అంటే ఒక పాకిస్తాన్ లెక్క, ఇది ఒక బంగ్లాదేశ్ లెక్క భావిస్తూ ఉన్నారు. అలా కాదండి. ఇలా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ప్రత్యేక ప్యాకేజ్ కింద 35,000 కోట్లు అడుగుతున్నాం. ఎస్, స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత కూడా ఇయ్యలటి కూడా మంచినీళ్ళు లేవండి. తాగడానికి ఫిల్టర్ నీళ్ళు, మంచినీళ్ళు లేవు. ఇవాళ ప్రతి వ్యక్తి అనారోగ్యానికి కారణం కావడానికి ప్రధానంగా వాటర్ సమస్య. ఈ నీళ్ళ ద్వారానే ఫ్లోరోసిస్ వస్తుంది. ఈ నీళ్ళ ద్వారానే అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. సరే, గత పాలకులను ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదని మా మిత్రుడు దయాకర్ గారు చెప్తూ ఉంటారు, మేము వారితో ఏకీభవిస్తాం. కానీ 60 సంవత్సరాల్లో కాని పనులను ఇప్పుడు చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. రైతు రుణాలు మాఫీ చేసినాయి, దానికి కేంద్రం బాధ్యత వహించద్దా అండి? ఇవాళ మంచినీళ్ళ గురించి వాటర్ గ్రిడ్ ద్వారా 40,000 కోట్లతో మేము ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామంటాం. దానిలో కేంద్రం పాలు పంచుకోవాలి కదండి. అదేవిధంగా రోడ్లు వేయిస్తూ ఉన్నాం. మౌలిక సదుపాయాలు, రైతులు బాగుండాలి, చెరువులు నిండాలని చెరువుల పూడికదిస్తున్నాం. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు ఏ నాయకులు, గత పాలకులు, గత ప్రభుత్వాలు చెరువుల పూడికదీయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు 1,00,000-2 లక్షల కోట్ల ఖర్చు పెడతా ఉన్నప్పుడు కేంద్రం బాధ్యత వహించాలా? వాళ్ళ వాటా వాళ్ళు పంచుకోవాలా? పెద్దన్న పాత్ర పోషించాలా? మేము ఒక 20,000 కోట్లు ఇస్తున్నాం, మీరు ఒక 80,000 కోట్లు వేసుకోండి. మేము ఒక 40,000 కోట్లు ఇస్తూ ఉన్నాం, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంత ఆదాయం వస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ వైఎస్ జగన్ గారు చేస్తూ ఉన్నారండి, దీక్షలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదండి? ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఇవ్వాలి 2 రాష్ట్రాలు. అంటే మరి ఎక్కడన్నా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందా అంటారు. మేము అడుగుతూ ఉన్నాం. మొన్న పోలవరంలో 7 మండలాల్లోనే ఆ ప్రాంతంలో కలిపిరు. మేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి కలిపిరు. దానికి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందా? మొన్న బీహార్కి 1,20,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినారు. అది చట్టంలో రాసిందా? మీ మేనిఫెస్టోలో పెట్టినారా? మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము అన్నదమ్ములుగా విడిపోయినాం, ఆత్మీయులుగా కలిసి ఉందామనే మాటతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని 2 కళ్ళలాగా చూడాలి. ప్రధానమంత్రి మోడీ గారు మాటలు చెప్పడం కాదు, రావడం పోవడం కాదు, ఖచ్చితంగా కుడి కన్ను ఎడమ కన్నుగా భావించాలా. అక్కడ ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కోరుతున్న మాటలు ఖచ్చితంగా వాస్తవం, వారికి న్యాయం చేకూర్చాలా. ఈ భూములు ఏవైతే లాక్కుంటా ఉన్నారో ఈ పద్ధతిలో లాక్కోవడం కరెక్ట్ కాదు. రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళతో చర్చించి, అయ్యా మన ప్రాంతంలో కట్టుకుంటున్నాం, రాజధాని మధ్య స్థలంలో మీ ప్రాంతం మీ జాగా ఉంది, దీనికి బదులు మేము ఆల్టర్నేట్ ఇట్లు ఇస్తాం, నీకు భూమే కావాలి అంటే భూమే ఇస్తాం, లేదంటే పైసలు ఇస్తాం, లేకపోతే ప్యాకేజ్ ఇస్తాం, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తామని రైతులను ఒప్పించి తీసుకోవాలి. కానీ బోర్లను సీజ్ చేయడము, చెరుకు తోటను కాలబెట్టడం కరెక్ట్ కాదు, సబబు కాదు. తెలంగాణలో ఒక సామెత ఉందండి, ఎద్దేడిసిన తోట వ్యవసాయం బాగుపడదు, రైతేసిన రాజ్యం బాగుపడదు. రైతులు ఏడవద్దండి, ఎడ్లు ఏడవద్దు. ఎడ్లు ఏడితే వ్యవసాయం మంచిగా ఉండదు, రైతు ఏడితే రాజ్యం బాగుపడదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్కడ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రైతులతో మనం ఆడుకోవడం మంచిది కాదు. ఓకే, ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న
చెప్పండి. ఈ ప్రాంతంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఇంకా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ మేమేమంటామంటే కేంద్ర ప్రభుత్వం దయతలిచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులు మా కేసీఆర్ గారు గౌరవనీయులు 35,000 కోట్ల మేము అడగబోతా ఉన్నాం. అవి ఖచ్చితంగా ఆ డబ్బులను కూడా బాధ్యత వహించి రఘునాథ్ బాబు గారు కూడా లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం దయాకర్ గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు రైతు దోపిడీ ఇప్పుడు ఈ రాజ్యంలో జరుగుతున్నది ఏంటంటే కేంద్రం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్తుంది. రైతు దగ్గరికి వెళ్తే ఏం చెప్తుందంటే నేను ఈ రాజధాని అంచనా ప్లానింగ్ అనేది రాకముందే 15 లక్షలకు నేను అమ్ముకున్నానని ఒక రైతు చెప్తున్నాడు. బలవంతంగా వాళ్ళ పరిస్థితుల ఆధారంగా భూములు లాగేసుకుంటారంటే నేను 15 లక్షలకు అమ్మేసుకున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవంగా మొత్తం అక్కడ సర్కిల్ ఏం జరుగుతుంది, అక్కడ భూదందా ఎలా జరుగుతుంది, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎలా కొనుగోలు చేస్తున్నారా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు రైతు దోపిడీ జరుగుతుందని చెప్తున్నాను. ఎందుకని భూసేకరణ అనేది ఈరోజు ఒక తంతుగా మారింది. ఎప్పటికీ ఈ భూసేకరణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 2050కి నీ క్యాపిటల్ నిర్మాణం 41,000 ఎకరాల, లేకపోతే ఫేజ్ 1కు 41,000 ఎకరాల, లేకపోతే ఫేజ్ 2కు 41,000. ఒక డిపిఆర్ అనేది ఆ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా మనం ఆలోచిస్తే ఆ క్యాపిటల్ కేంద్రకంగా జరుగుతున్న రాజకీయ అవినీతి, ఆ క్యాపిటల్ కేంద్రకంగా జరుగుతున్న ఈరోజు ప్రజల యొక్క విధ్వంసం ఎట్లా ఉంది అని అంటే ప్రభుత్వాలే దోచి విదేశీ కంపెనీలకు అప్పచెప్తున్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఎవరు కూడా వచ్చి పంటలు తగలబెట్టో ఇప్పుడు ఏంటంటే మనం అడ్డా మీద రౌడీ లెక్క ఏంటంటే ఈ భూమిని గుంజుకోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకు కాల్చి పంటను రైతును భయపెట్టి ఎందుకు భూమిని వేరేటోళ్ళకు సేకరించాలి? ప్రభుత్వ అవసరాల కొరకు ఈరోజు మనం ఇంకా గతంలో కూడా చూసినాం పంటలు కాల్చినట్టుగా. నేనేమంటున్నా ఇప్పుడు మీరు నిర్మిస్తున్న క్యాపిటల్ ప్రజా క్యాపిటల్ కాదు అని విపక్షాల నుంచి వస్తున్నాయి, ప్రజా సంఘాల నుంచి ఒకటి వస్తున్నది. ఎందుకంటే నువ్వు సేకరించిన భూమిలో కానీ నువ్వు సేకరించిన భూమికి 10 కిలోమీటర్ల పరిమితిలో ఎక్కడ కూడా పేదోడు బతకడానికి ఒక అవకాశం లేదు. ఎందుకంటే దాని కాస్ట్ ఆ రేంజ్లో పోయింది. నువ్వు 5 లక్షల నుంచి 10 లక్షలకు ఎకరం కొన్న కాంచి ఇప్పుడు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పోయిన పరిస్థితి ఉన్నది. నేను కాదంటలేదు, క్యాపిటల్ నిర్మాణం అన్ని క్యాపిటల్స్ కంటే అమరావతి అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే క్యాపిటల్ కావాల్సిందే. కానీ మీ ప్రధానమంత్రి గారు వచ్చి ఇచ్చిన హామీ ఏంటి? కనీసం ఏమైనా దానికి ప్రత్యేక హోదా మీద ఆలోచించింది కదా. అవి ఇప్పించలేని నువ్వు రైతుల నుంచి ప్రజల నుంచి భూమిని తీసుకునే హక్కు నీకు ఎక్కడిది? ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రత్యేక హోదాని ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది కదా, ఉమ్మడి బీజేపీ మేనిఫెస్టోలో ఉంది, టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. తర్వాత వాళ్ళకు సపోర్ట్ చెప్పిన పవన్ కళ్యాణ్ వాళ్ళకు సపోర్ట్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద ఉన్న వందలాది మందులు కూడా ఏంది ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, నిట్ట నిలువున చీల్చింది అని చెప్పి కదా నువ్వు ఓటు తెచ్చుకున్నది. దాన్ని పక్కన పెట్టి నేను ఇగో ఈ 45,000 కోట్లు ఇస్తా, 30,000 కోట్లు ఇస్తా, నువ్వు ఇచ్చేది ఏందా? రాష్ట్రాలకు ఇచ్చే వాటా ఎట్లాగుంటుంది? అది ఇచ్చి నేను ఇది ఇచ్చినా అని చెప్పడం కాదు. స్పెషల్ స్టేటస్ వస్తే క్యాపిటల్కి ఒక స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి. ట్యాక్స్ లెస్ కనుక ఉంటే కంపెనీలు విదేశీ కంపెనీలు అంతా కూడా అమరావతిలో వస్తాయి. ఆ పని చేస్తలేవు నువ్వు. వాడు వచ్చేనాడు వచ్చిండు కానీ ఫస్ట్ అయితే భూమి తీసిస్తా, ఈ భూమిలో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దాంట్లో బినామీలుగా మారి భూముల్ని కొనిపించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళ ఎస్టేట్లు తయారు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. సగటు రైతు నుంచి అసైన్డ్ భూముల నుంచి దళితుల నుంచి బడుగు బలైన వర్గాల నుంచేమో భూములు సేకరిస్తావు. ఎవడో ఇంకా ముక్కు మొహం తెలియని కంపెనీకి నేను కేటాయిస్తా అని చెప్పి ఆఫర్లు ఇస్తుంటాడు. నేను విదేశాలకు పోవడం కారణం ఏంది? ఇలా నేను అంటున్నా, ఒకవేళ కనుక అది కాదు అని అంటే విపక్షాలకు సంబంధించి క్యాపిటల్కి సంబంధించి ఎందుకు మీరు చర్చ పెట్టరు? అఖిల పక్షాలను ఎందుకు సమావేశం ఏర్పాటు చేయరు? ఇది ఇంటి తంత లేకపోతే టీడీపీ తంత, కేవలం ప్రభుత్వ తంతు మాత్రమే. ప్రభుత్వంలో విపక్షాల ఎమ్మెల్యేస్ లేరా? ఇప్పుడు దాదాపు 60 నుంచి 70 వైఎస్ఆర్సీపీ ఉన్నారు, మిగతా విపక్షాలు కూడా ఉన్నారు. అక్కడ మీకు విపక్షాలను చూస్తే అసహనం వస్తున్నది. అసలు ఎవరు మాట్లాడద్దు. రఘువీరారెడ్డి గారు మోడీ యొక్క దాని గురించి చేస్తే ఇక్కడనే అరెస్ట్ చేపిస్తారు. మీరు పార్ట్ అండ్ పార్సిల్ ఇప్పుడు దీంట్లో ఉంటారు, ఏది బీజేపీ గవర్నమెంట్లో ఉంటారు, ఎన్డీఏలో ఉంటారు. వాళ్ళ దాంట్లో ఉన్న జయదేవే ఈయన ప్రధానమంత్రి తీరు బాగలేదంటాడు. మళ్ళీ ఇటువైపు ఉన్న వీర్రాజు గారు ఏమంటాడు, మీరు క్షమాపణ చెప్పాలని అంటాడు. అంటే వీళ్ళే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఇంకోటి వచ్చి దీంట్లో కావద్దని చెప్పి. అంటే మీరు ప్రజల కొరకు అడిగేటోన్నేమో మీరు ఈరోజు బదనాం చేసే పని చేస్తున్నారు. ప్రజల కొరకు మీరేం మంచి చేసే ప్రయత్నం చేస్తలేరు. నేను అంటున్నాను, నిజంగా కూడా 8,000 నుంచి 12,000 ఎకరాలు మాత్రమే ఫస్ట్ ఫేజ్కు అవసరం అన్నట్టుగా నేను చూస్తున్నాను. సీడ్ క్యాపిటల్కి సంబంధించి 3,000 ఎకరాలు దీనికి సంబంధించి నేను అంటున్నా. ఇంకా పెరిఫెరల్గా నీకు 8 నుంచి 9,000 ఎకరాలు అనుకుందాం. మరి ఏదో తెలంగాణలో రాజధాని గిన్ని ఎకరాలలో ఉండాలి, ఆంధ్ర రాజధాని గింతే అంటాడా తెలంగాణ అనొచ్చు కాక. కానీ మీరు ప్రజల కష్టాలను సెకండరీగా చేసి క్యాపిటల్ నిర్మాణం ఈరోజు ప్రైమ్గా చేస్తున్నారు.
పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఎవరు చర్చ పెట్టట్లే. ఇవాళ సగటు ఎస్సీ బీసీల యొక్క జీవన ప్రమాణం ఎట్లా ఉందంటే ఎవడు చర్చ లేదు. నేను చూస్తున్న గత 16-17 నెలల్లో క్యాపిటల్ గురించి మాట్లాడమే. చివరాఖరికి నేను ఆంధ్రలోకి నేను క్యాపిటల్ వ్యతిరేకించినట్టుగా కొంతమంది అనుకున్నారు. మొన్న ఒక మిత్రుడు మాట్లాడి మీరు దీంట్లోనే ఏమంటున్నాడు, తెలంగాణలో ఆంధ్ర క్యాపిటల్ గురించి మాట్లాడతానంటే ఎవడు కట్టుకోవద్దండి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్సా? వాళ్ళని చంపుతారా? చంపి తీసుకుంటారా? రేపు ఇవ్వకపోతే వాడిని ఇంకో రియల్ ఎస్టేట్ దందాతో చంపించి తీసుకుంటారా? ఇదేనా పద్ధతి ప్రభుత్వం చేయాల్సింది? పోనీ నువ్వు కడుతున్నావా క్యాపిటల్? ప్రభుత్వం కడుతున్నది కూడా కాదు. సింగపూరు, జపాన్, జర్మనీ నుంచి తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి బీజేపీ తన రోల్ను ఎస్కేప్ చేసుకోవడానికి టీడీపీ మీద నెపం చేస్తున్నది. టీడీపీ తను ఎస్కేప్ కావడానికి బీజేపీ కనుక చేస్తే నేను చేసి కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఢిల్లీ నుంచి రఘురామ బాబు గారు లైన్లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.